వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కొండూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావులతో కలిసి మాట్లాడారు. కాకాని శ్రీనివాస్ పై కక్షతో కేసులు పెట్టి జైలుకు పంపించడం అన్యాయమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను వదిలి వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెడుతోందని మండిపడ్డారు. ఇలాంటి పాలన దుర్మార్గమని ప్రజల కోసం పనిచేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాలని ఏకీకరణ చేస్తూ ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపే కారుమూరి నాగేశ్వరరావు గారు ఈరోజు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా ఎందుకయ్యా అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అదేవిధంగా యాదవ్ కులానికి కాకాని ఎంపీపీని కేటాయించి అనుమర్లపూడిలో ఉన్నటువంటి తెల్లిమెల్లి శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చి ఎంపీపీ చేయడం జరిగింది. తల్లిమిల్లి శ్రీనివాసరావు ఎంతో నిబద్ధత గలవటి నాయకుడు. క్రితం ఎన్నికల కూడా నా కోసం ఎంతో పోరాటం చేసి ఆ మండలంలో పొన్నూరు నియోజకవర్గం కాకాని మండలంలో ఎంతో కృషి చేసి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు బాధ్యులు కాదట, దొంగ సంతకం ఉందని ఒక మిషతోటి వారి మీద కక్ష కట్టి 5వ తారీఖున అరెస్ట్ చేయడానికి పూనుకుంటే మేమంతా కాకాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. పోలీసు వారు ఎంతో కర్కోశంగా అతనిపై కేసు రిజిస్టర్ చేసి జైలుకి పంపించారు. యాక్చువల్గా ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారు ములాఖత్కి వెళ్ళి ఎంపీపీకి ధైర్యం చెప్పాలని ప్రయత్నం చేస్తే నిన్న సాయంత్రం కోర్టులో బెయిల్ రావడం, ఆ విషయాలు మీతో పాలు పంచుకోవాలని, బీసీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపాలని కారుమూరి నాగేశ్వరరావు గారిని ఆహ్వానించడం, వారు రావడం జరిగింది కనుక మిమ్మల్ని ఉద్దేశించి వారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కాన్స్టిట్యున్సీ ఏదైతే కాకాని ఎంపీపీ తల్లిమిల్లి శ్రీనివాసరావు యాదవ్ గారు, యాదవులు రాష్ట్రంలో అత్యధికులు ఉన్నారు. యాదవులు ఎప్పుడూ కూడా మాట మీద ఉంటారు, మాట తప్పరు, మంచితనానికి మంచిగా ఉంటారు, ఎవరి గొడవకి వెళ్ళరు. అలాగే శ్రీనివాసరావు కూడా మరి గత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 50% అవకాశం ఇచ్చి బీసీలకి మహిళలైనా ఎవరికైనా బీసీల్లో 50 పైబడి అవకాశం ఇచ్చిన దాని మీద ఆయన ఎంపీపీగా అవ్వటం జరిగింది. కాకాని మరి మండలానికి నిబద్ధతతో పనిచేసే మనిషి. అతన బ్యాక్ అంతా కూడా చూస్తే ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా అందరితోటి కలిసి మంచి మనిషిగా ఉండే శ్రీనివాసరావు యాదవ్ గారు అందరూ కలిపి గెలిపించుకోవటం జరిగింది. మరి అవతల ప్రజెంట్ ఎమ్మెల్యే ధూళిపాల పార్టీ యాదవ్గా బీసీ నాయకుడిగా మరి ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉండాలంటే వచ్చిన కాడి నుంచి కూడా పాలన గాలి కుదిరేసి ఇవాళ జోగి రమేష్ గారి మీద, గౌడ మీద కేసులు పెడతాం కానీ, చెట్టుపల్లిజాల మీద కేసు పెడతాం కానీ, రజకుల మీద కేసులు పెడతాం కానీ, న్యాయ బ్రాహ్మణ్స్ మీద కేసులు పెడతాం కానీ, ఆల్ బీసీ సంఘాల మీద, వర్గాల మీద, బీసీల మీద ఒక కక్ష సాధింపుగా మరి కేసులు పెట్టే కార్యక్రమంలో అది అన్ని వర్గాల్ని, అటు మిథున్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ మొత్తం ప్రతి ఒక్కళ్ళ మీద, మన పేరు నాని గారిని భార్య మీద ఇన్ని రకాలుగా కూడా చేస్తున్నారంటే ఇది ఈవీఎంల ద్వారా గెలిచారు. ఎలా గెలిచారు? గెలిచి దాన్ని కప్పపుచ్చుకోవటానికి మరి డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేయడానికి ఇట్లాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఇవాళ చెప్తున్నాం, ఇవాళ పనులు చేసి దొంగ కేసులు సృష్టించి దోపిడీ చేశారని నిరూపించే కార్యక్రమంలో ఇలాంటి అక్రమ కేసులు పెట్టి మీరు మసిపూసి బురద జిమ్మి కడుక్కునే విధంగా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వ పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన మరి ఇలాంటి దుర్మార్గాల్ని మానాలని నేను కోరుతున్నాను.
అలాగే బీసీ వర్గాల వారిని మరి అణిచివేత కార్యక్రమం చేసి కేసులు పెట్టే కార్యక్రమాన్ని మీరు మానుకుని పాలనలో సాగించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ యాదవులనే కాదు అన్ని వర్గాల వారిని కూడా మీరు ఇలాంటి కేసులు పెట్టి ఇచ్చేసే కార్యక్రమం చేసుకుని మానాలి. ఆఖరికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అక్షంతలు వేస్తున్నా సరే మరి కొంతమంది పోలీసు వారు, అందరూ కాదు కొంతమంది వాళ్ళ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ఇలాంటివి మానుకుని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పాలన సాగించాలని అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజున ఇలాంటి కక్షాదింపు చేయలేదు. నేను అందరికీ ముఖ్యమంత్రినే, నాకు ఓటు అయిన వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఈయనేం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పనిచేస్తే పాముకు పాలు వేసినట్టే అంటాడా? నువ్వేమని ప్రమాణ స్వీకారం చేసావు? రాగద్వేషాలు లేకుండా మరి ఎక్కడా కూడా మన ఇది లేకుండా పరిపాలన చేస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి నువ్వు బహిరంగంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చేయకూడదంటే ఎవరప్ప సొమ్మని? ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. ఏమన్నా ఆపేమా మేము? కక్షాదింపు చేశామా? ప్రతి ఒక్కరికి చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ ప్రజలు గ్రహించారు, ప్రజలు బాధలు పడుతున్నారు. ఇవాళ మీరు వికలాంగుల విషయంలో కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో. ఇలాంటి దుర్మార్గమైన పనులు మాని ఇప్పుడైనా సరే మీరు ప్రతి ఒక్కళ్ళని కూడా గౌరవించాలి. ఈయన ఎంపీపీగా ఆయనకి ఇచ్చిన ప్రోటోకాల్ మెయింటైన్ చేసి అతను గౌరవించే కార్యక్రమం చేస్తేనే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఇప్పటికే ప్రజలందరూ దూరం అయ్యారు. మీరు ఏం సాధిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏంటి జైల్లో వేస్తే వెళ్తారో వస్తారు. ఈయన 20 రోజులు ఉన్నాడు, వచ్చాడు. ఈయన గౌరవం ఇంకా 10 రెట్లు పెరిగింది. ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తే రేపు వచ్చే వాళ్ళకి నేర్పుతున్నారు ఈ పనులన్నీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.